వివరాలు చూస్తే తనపై ఉన్న కేసును నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారంటూ కేటీఆర్ హరీష్ రావుకు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సవాల్ విసిరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తప్పుడు కేసులు పెట్టారని, తనని ఓ రౌడీగా చిత్రీకరించారని మండిపడ్డారు. ఇది బీఆర్ఎస్ కుట్రలో భాగమేనని అన్నారు. చట్టం ముందు నిరూపించుకోలేకపోయారని అన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ గెలుపుతోనే సాధ్యమవుతుందని నవీన్ యాదవ్ తెలిపారు. ఈరోజు రాయమండ్రి డివిజన్ లో వినాయక్ నగర్, నవీన్ నగర్ ఈ ప్రాంతాలు తిరుగుతా ఉన్నాం. ప్రజలు ఏ గల్లీకి పోయినా సరే మేము గతంలో మోసపోయినాం, ఇప్పుడు మోసపోదలుచుకోలేదు, మా ఇంటికి టికెట్ వచ్చింది, మా పిల్లగానికి వచ్చిందని చాలా పాజిటివ్ గా మాట్లాడుతూ, అట్లానే సన్న బియ్యము, రేషన్ కార్డు విషయము, 200 యూనిట్స్ కరెంటు, గ్యాస్ సబ్సిడీ విషయం కూడా వాళ్ళు చెప్తూ వాళ్ళు చెప్తుంటే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాము. ప్రజల్లో ఒక కాంగ్రెస్ పట్ల ఒక బలమైన నమ్మకము ఏర్పడ్డది. ఈ ప్రాంతంలో ఈ రోజు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ని గెలిపించుకుంటూనే మన ప్రాంత అభివృద్ధి చెందుతున్న ఒక లక్ష్యంలో ప్రజలందరూ ఆలోచన ఫిక్స్ అయ్యింది. రెడీమేడ్ గా వచ్చిన వాళ్ళు ఉంటారు. మేము అన్ని గ్రౌండ్ స్థాయి నుండి బాధలు కష్టాలు చూస్తూ ఎదిగిన వాళ్ళం. మేము మంచి చెడు న్యాయం ధర్మం మాకు తెలుసు. నన్ను నా జీవితంలో తప్పు చేయలే. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక సంవత్సరంలోనే నా మీద, నా కుటుంబం మీద, నా బంధువుల మీద, నా ఫాలోవర్స్ మీద, అందరి మీద దాదాపు 25-30 కేసులు పెట్టి మా జీవితాలు పాడు చేయాలనే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. దేవుడు ఉన్నాడు, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. ఎక్కడ కూడా అన్ని కూడా న్యాయ పోరాటం చేసి అన్ని ప్రొటెక్ట్ అయినాయి. నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా? వాళ్ళు పెట్టిన ఫాల్స్ కేసెస్ అన్ని కూడా కోర్టులో జరుగుతున్నాయి. ఒక్క కేసు ప్రూవ్ చేసినా రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయిన సిద్ధం. నా మీద పెట్టిన కేసులు ఫాల్స్ గా ప్రూవ్ అయితే మరి కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం పక్కన తప్పుకుంటారా అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఏ ఇంటికి పోయినా ప్రతి అవ్వ, ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి తమ్ముడు నవీన్ యాదవ్ మా ఇంటి మనిషి, నవీన్ యాదవ్ మా బిడ్డ, ఏ అధికారం లేనప్పుడు, ఏ పదవి లేనప్పుడే మా కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నటువంటి నవీన్ యాదవ్ గత 40 సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబం ఇక్కడ అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోతున్నారు. అలాంటి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడే గెలుపు ఖాయమైపోయింది. భారీ మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలిపిస్తామని ఇళ్ళకెళ్ళి మాకు వచ్చి చెప్తున్నారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది.